నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जय कांग्रेस, अमर रहे राजीव गांधी, अमर रहे राजीव गांधी, अमर रहे। अमर रहे राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी। जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, अमर रहे राजीव गांधी, अमर रहे राजीव गांधी, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। ఈరోజు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ కడప డిసిసి కార్యాలయంలో కడప నగరానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నేత మన భారతదేశానికి ఎంతో టెలికమ్యూనికేషన్స్ ఐటీ రంగానికి దార్శకుడుగా ఉండి మన భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి నేత రాజీవ్ గాంధీ గారు. వారి కుటుంబం మొత్తం, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వారి కుటుంబం అంతా ఈ దేశానికి చేసిన సేవకు భారతదేశ ప్రజలందరూ రుణస్థులై ఉన్నారు. వారు స్వర్గీయులైనప్పటికీ ఈ భారతదేశం ఉన్నంతకాలము ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, వారికి నివాళులు అర్పించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రాజీవ్ గాంధీ గారు ఎంతో ఆ భారతదేశం యొక్క అభివృద్ధికి ఎంతో పోరాడి మొట్టమొదటిగా ఐటీ రంగాన్ని ఆయన పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభలో 33% స్త్రీలకు రిజర్వేషన్, 18 సంవత్సరాలను దాటిన యువతకు ఓటు హక్కు కల్పించడం, బడుగు బలహీన వర్గాల కోసం వారు పాటుపడడం అది ఎంతో గొప్ప విషయము. వారిలాగా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలనాడు భారత మాజీ ప్రధాని వారి రాజీవ్ గాంధీ గారి వాళ్ళ నాయనమ్మ గారైనటువంటి ఇందిరాగాంధీ గారు వాళ్ళు చేసిన సేవ అమోఘమైంది. వారి యొక్క సంతతిగా, వారి యొక్క వారసుడుగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సేవ చేసి దేశం కోసం ఈ ప్రజల చేతిలోనే ఈ భారతదేశం వాళ్ళ ప్రజల చేతిలోనే హతుడైపోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా అట్లే వారు చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి వారసత్వంగా సోనియా గాంధీ గారు త్యాగం చేసి, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి ఈ దేశ సేవ చేశారు. వారి బాటలోనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ భారతదేశానికి సేవ చేస్తూ అటువంటి గొప్ప కుటుంబం భారతదేశంలో ఉంది. వారి గురించి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆ కుటుంబం నుంచి నాయకత్వం తప్ప వేరే నాయకత్వమే ఈ దేశానికి ప్రజల దగ్గర రాహుల్ తప్ప ఈ భారత స్వాతంత్రాన్ని అనుకోలేము. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఉద్దేశంతో ఈ సమయంలో ఈ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మేమంతా పట్టుదలగా రాబోయే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో
బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి వారు చేసినట్టు కృషికి మేము ప్రతిఫలంగా వారికి బహుమానంగా ఇచ్చి ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తీసుకుని వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మేమందరం కలిసి ఈరోజు తీర్మానించడం జరిగింది. ఇందులో ప్రస్తుతం ఒకటి కాదు, డీజిల్ పెట్రోల్ ధరలు పక్కన పెట్టేస్తే ఇంకా ప్రతి ఒక్కటి మామూలుగా సామాన్య ప్రజల జీవితానికి అందుబాటులో ఏమున్నాయి, గ్యాసు, కూరగాయలే, ప్రతి ఒక్క ధరలు పెంపుతారు. ముఖ్యంగా అసలు మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తానే ఉన్నారు, ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, ఒక దొంగ ఓట్లను చేయడం కానుంచి ఈవీఎంలలో వాటి యొక్క స్కామ్ గురించి కానీ, తర్వాత రాబోయే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లోటు ఏర్పడుతుందని ముందు చర్య తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి వారు హెచ్చరించడం జరుగుతూనే ఉంది. కానీ కరోనా కంటే భయంకరమైన పరిస్థితి భారతదేశంలో రాబోతుంది అని వారు చెప్పడం జరిగింది. ఆనాడు కరోనాని అసలు ఎంత స్తంభించిపోయింది, అది ప్రకృతి దేవుడు ఏర్పరిచింది. కానీ ఇప్పుడు పాలకుడే మోడీ గారే ఈ దేశాన్ని ఆ రకంగా ఏదో ఇంకొక కరోనాలోకి ప్రజలు నడిపించినట్టు ఇంట్లో నుంచి ఉద్యోగాలు చేసుకోండి, బంగారు కొనొద్దు, ప్రయాణాలు మానుకోండి అని డీజిల్ ధరలు ఇప్పుడు ఆధునిక యుగంలో వెహికల్ లేకుండా మనుషులు ఎక్కడికి పోగలుగుతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, వాతావరణం, ఎండలు, అసలు వెహికల్కు డీజిలే లేకుండా ఉంటే వాళ్ళు ఏ రకంగా బయట తిరగలుగుతారు, సామాన్య ప్రజల జీవనం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రతి ఒక్క ధర పెంచడం ఇవన్నీ చాలా బాధాకరమైనది. కాబట్టి వీటినన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి. అదే రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్పినప్పుడు వారు అప్రమత్తంగా ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి అటువంటి నాయకుడే మనకు కావాలా. మన దేశ క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ముందుగానే అంచనాలు వేసి చేసే నాయకుడే కావాలి. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ముందుగానే చెప్తా ఉన్నారు, స్పెషల్ స్టేటస్ తప్పకుండా వస్తుంది, తర్వాత రుణమాఫీ జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధరలు అవన్నీ ముందుగానే ప్రకటిస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు తప్పకుండా ఆ పార్టీ, ఆ నాయకుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం తప్ప వేరే వారు చేయలేరు. కాబట్టి ప్రస్తుతం మన పరిస్థితిలో అది మనం తప్పకుండా అందరూ పోరాడాలని ఈ సమయంలో కోరుకుంటా ఉన్నాం.